ఎలక్షన్లలో గెలిచినోళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఓడినోళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. అయితే అందరికందరూ ఒకరికొకరు ఎదురుపడేది మాత్రం అసెంబ్లీ మీటింగ్లలోనే. అందుకే ఎవల బలం ఏంటిదో చూపించుకోవాలని గట్టిగానే తల్లాడుతుంటారు. అన్నట్టు ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు షురువైనాయి. అసలే ఈసారి తెల్ల కాగితాలు విడుదల చేస్తున్నాడు ముఖ్యమంత్రి. మరిగా తొలుత రోజు మీటింగ్ ఎట్లెట్లా నడిచింది, గవర్నర్ సార్ ఏమన్నాడు, పాత ముఖ్యమంత్రి ఏమన్నాడు, అట్లా పోయి చూసేద్దాం పర్రి. ముందుగానే అందరు అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం అనుకొని రంగంలోకి దిగిండ్రు. అందుకే కావచ్చు ఏపీ అసెంబ్లీ మీటింగులలో తొలుత రోజే ధూమ్ధాం నడిచింది. ఢిల్లీలో లొల్లి పంచాయతీ ఉన్నది కాబట్టి ఒక్క రోజైనా సరే మనం అంటే ఏంటిదో చూపియాలి, ముందుగానే లొల్లి వేసిపోవాలి అనుకున్నారు కావచ్చు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. పొద్దుగాలనే మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్తో కలిసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ మెడల నల్లశిల బట్టలు కప్పుకొని పోయిండ్రు. ఓ దిక్కు గవర్నర్ సార్ ముచ్చట్లు చెప్తుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు బొబ్బ చేసిండ్రు. రాష్ట్రంలో లొల్లులు అయితాన్నాయి పట్టించుకుంటలేరని పంచాయతీ మోపు చేసిండ్రు. ఇక అసెంబ్లీ కాడ ఫ్యాన్ పార్టీ వాళ్ళను వెనకకు నూకేసి చేతులున్న కాగితాలు గుంజుకొని చింపేసటాలకు పోలీసు వాళ్ళ మీద మాజీ సీఎం ఎట్లా గరమైండో చూడర్రే. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. అబ్బర కొడుకు పేరు పెట్టి మరీ హెచ్చరికలు చేసిండు జగనాల సారు. ఇక అన్యమగానే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాజీ సీఎం జగనాల సారు అసెంబ్లీలో ఎదురు పడ్డారట. జగనాల సారు కనిపించగానే హాయ్ అన్నాడట త్రిపులారు. అసెంబ్లీ మీటింగులకు డుమ్మా కొట్టకుండా రావాలని కోరిండట. అంతేకాదు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే అసెంబ్లీలో జగనాల సారు పక్కకే సీటు కేటాయించాలని స్పీకర్ సారును కోరిండట రఘురామ. పోయిన 5 ఏళ్లలో ముప్పు తిప్పల పెట్టిండ్రని మాజీ సీఎం మీద కేసు కూడా పెట్టిండు గీనాడమనే త్రిపులారు. అసోంటిది ఇప్పుడు అసెంబ్లీలో ఎదురుపడి తీయగా మాట్లాడేటాలకు గామతే ఉన్నది అనుకుంటారట అందరూ. ఇక ఏపీ అసెంబ్లీ మీటింగులు మొత్తం 5 దినాలు నడిపేయాలని నిర్ణయం చేసిర్రట. ఇగిదిట్టుంటే అటు ఢిల్లీలో పార్లమెంటు మీటింగులు సురువైనాయి. మంగళవారం నిర్మలమ్మ పద్దు లెక్కలు చెప్పనున్నది. తెలంగాణలో మంగళవారం సంధ్య అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి. లొల్లి గట్టిగానే నడిచేటట్టున్నది. మరిగా చూడాలి ఏమవుతుందో. ఇదివరకు ఎక్కువ ముఖ్యమంత్రులే ఢిల్లీకి పోయి పెద్ద మనుషులతోని లెక్కలన్నీ తేల్చుకొని వచ్చేది. కానీ ఇప్పుడు తతిమ మంత్రులు కూడా తాపకోసారి ఢిల్లీ బాట పడుతుర్రు. సెంటర్ మంత్రుల దగ్గర కూర్చొని ఎవరి లెక్కలు వాళ్ళే తేల్చుకుంటుర్రు. అంటే చాలు ఢిల్లీ మనం ఎక్కుతుర్రు. ఇటు తెలంగాణ అటు ఏపీ మంత్రులంతా వారానికోసారి ఏదో పని మీద రాజధానిలో మకం పెడుతుర్రు. మరి ఈసారి ఢిల్లీలో ఏమేమి ముచ్చట్లు నడిచినాయో ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. ఓ దిక్కు ఇటు అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి, ఎట్టెట్లా ఏం చేయందని అంతా ఊకొని మాట ముచ్చట చేసేది పోయి ఇక్కడ అంత ఇడిచిపెట్టి ఢిల్లీలో మీటింగులు పెట్టిండ్రు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి సారు మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టాలి, రాహుల్ సార్ను తెలంగాణకు పిలవాలి అన్నట్టు పోయిండు అంటున్నారు. సీఎం సార్ వెనుకనే డిప్యూటీ సీఎం భట్టి సార్ కూడా పోయిండు. అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కూడా ఢిల్లీలోనే కనిపించిండ్రు. ఎవరంతకు వాళ్ళు ఎవరనో ఒకలను కలవాలి అన్నట్టే పోయిండ్రట. గాని బయటికేమో ఇంకేమేమో ముచ్చట్లు వినిపిస్తున్నాయట. ఢిల్లీ పెద్ద మనుషులంతా ఎవళ్ళ పనిలే వాళ్ళు రికాం లేకుండా ఉన్నారట. ఇటువంటి యాలల్లో మంత్రులకు ఢిల్లీలేం పని పడ్డదబ్బా అనుకుంటారట ఇంగింతమంది. పిసిసి అధ్యక్షుని పదవికి ఎవళ్ళను ఎన్నుకుంటే మంచిగుంటుందో దాని మీదనే మాట్లాడనికే పోయిండ్రని కూడా ప్రచారం అవుతున్నది. అంతేకాదు ఇంకో 6 మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. వాటి కొరకు పోటీ పడుతున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే ముందుగా పెద్ద లీడర్లు అంతా కూకొని ఓ మాట అనుకొని పెద్ద మనుషులకు చెప్తే అయిపోయా అన్నట్టు పోయిండ్రని కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇక పోయిండ్రు ఢిల్లీలోనే ఉండే రోడ్ల శాఖ కార్యదర్శిని కలిసిండట కోమటిరెడ్డి సారు. రాష్ట్రంలో 16 రోడ్లను జాతీయ రహదారుల లెక్క మార్చాలి అని కోరిండట. అటు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఢిల్లీ ఆఫీసర్లను కలిసి మాట ముచ్చట చేసిండట ఉత్తమ్ సారు. ఇట్లా ఎవళ్ళ పనులు వాళ్లకు అలగలగున్నా ముఖ్యమైన లీడర్లంతా ఢిల్లీలోనే మకాం పెట్టటాలకు ఆ ఓటి ముచ్చట్లు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పుడు.
చేసిన పాపం గంగల మునిగితే పోతుందో లేదో తెలియదు కానీ కాల్చి బూడిద చేస్తే పోతుంది అనుకుంటుర్రట ఇప్పుడు చాలా మంది. అందుకే ఏపీలో తాపకో కాడ సర్కార్ ఆఫీసులల్లో ఫైల్స్ కాలిపోతున్నాయని అంటుర్రు. ఎవరిలో ఏం పాడో కానీ ఏరికోరి సర్కార్ ఆఫీసులలో పాత కాగితాలన్నీ అగ్గిపెడుతుర్రు. అట్లనే ఇప్పుడు ఓ సబ్ కలెక్టర్ ఆఫీసులనే మంటలు లేచినాయి, కాగితాలు అంటకపోయినాయి. మరి ఎట్లయిందో ఏం పాడో కానీ ముఖ్యమంత్రి సార్ మస్తు కోపానికి వచ్చిండట. అగో చూడుర్రి. ఈ నడుమ తాపకోసారి ఏపీల సర్కారోళ్ళ ఫైల్స్ అగ్గిల పడి బుగ్గి అవుతున్నాయి. ఇది వరకు 2 సార్లు ఎవరిలో ఒకళ్ళు ఎతకపోయి కాలబెట్టినట్టు తేలింది. కానీ ఈసారి మాత్రం మొత్తం ఆఫీసే మంటలల్ల కాలిపోయింది. చూడర్రే, చూస్తా అంటే భూముల కాగితాల లెక్కనే ఉన్నాయి, మొత్తం అగ్గికి బుగ్గి అయినాయి. ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ అట. ఇదే ఆఫీసులో సోమవారం కొత్త సబ్ కలెక్టర్ డ్యూటీకి ఎక్కాలన్నట. అట్లా కొత్త సబ్ కలెక్టర్ డ్యూటీకి ఎక్కనికే ఇంకొన్ని గంటలు ఉన్నదనంగానే రాత్రికి రాత్రి ఆఫీసులో మంటలు లేచినాయి. అందుకే అందరికి అనుమానం కొడుతున్నదట. కొత్త ఆఫీసర్ వస్తే చేసిన పాపం అంతా బయటపడుతుంది అనుకున్నారో ఎట్టనో తెలియదు కానీ ఎవరిలో కావాలని చేసిన పనే అనుకుంటారట చాలా మంది. రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామాన్లు అన్ని మంటలలా కాలిపోయినాయి. ఇక ఓ దిక్కు అసెంబ్లీ మీటింగ్లతోని మస్తు బిజీగా ఉన్నా సరే సీఎం చంద్రబాబు సారుకు ముచ్చట తెలిసిన వెంటనే మస్తు గరం అయిందట. భూముల కాగితాలు, ఫైల్స్ గట్టెట్లా కాలిపోతాయని ఎమ్మటే డీజీపీ సారుకు ఫోన్ కొట్టి ఆ కథ ఏంటిదో తేల్చాలి అని ఆర్డర్లు వేసిండట. పెద్ద ఆఫీసర్లను పిలిపించుకొని మీటింగ్ అయిందట. మంటలు ఎట్లా అంటుకున్నాయి, వెనక ఎవరన్నా ఉన్నారా అనేది జల్దీగా తేలాలి అన్నట్టే చెప్పిండట. ఇక ఇప్పటికే మాపటీలు 12 దాకా సబ్ కలెక్టర్ ఆఫీసులనే ఉన్నాడని ఓ ఉద్యోగిని పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసిండ్రట. అటు చూస్తే కావాలనే సబ్ కలెక్టర్ ఆఫీసుల కాగితాలు తలగబెట్టిండ్రు. తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని లోపటేయాలి అని ఎర్ర జెండా పార్టీ వాళ్ళు లొల్లికి దిగిండ్రు. ఇక సీసీ కెమెరాలు చూసి ఏమైంది, ఎట్టెట్టయింది అనేది తేల్చే పనులనే ఉన్నారట పోలీసు వాళ్ళు. మరి ఇక ఏమని తేలుస్తారో, ఎవరిని దొరకబడతారో చూడాలి. కానీ తాపకోకాడ ఫైళ్లు కాలిపోతున్నాయి అంటే పోయిన 5 ఏళ్ళు ఎన్నెన్ని కిందికి మీదికి లెక్కలు నడిచినాయో అనుకుంటారట ఇప్పుడు అందరూ. ఈ నడమ ఎక్కడ లేని లొల్లి పంచాదులన్నీ సోషల్ మీడియాలనే నడుస్తున్నాయి. ఎవళ్ళకు నెత్తి తిరిగినట్టు వాళ్ళు ఇంటర్నెట్లో కామెంట్లు రాస్తుర్రు. ఇక ఆ రాసిన ముచ్చట్లను పట్టుకొని తతిమొల్లు లొల్లి పెట్టుకుంటుర్రు. శినికి గాలివానైనట్టు సోషల్ మీడియా లొల్లులు బయట కూడా దుమ్ముదుమారం లేపుతున్నాయి. అట్లనే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంటర్నెట్లో పెట్టిన ఓ కామెంట్ మీద పొట్టు రచ్చవుతుంది. ఆ కథ ఏందో చూడుర్రు మీరే. ఆల్ ఇండియా సర్వీసులు గదే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అసొంటి ఆఫీసర్లను ఎంపిక చేసే పరీక్షలల్లా దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు? విమానాలు నడిపేందుకు దివ్యాంగులను ఎంపిక చేస్తారా? పోని దివ్యాంగులైన డాక్టర్లను ఎవరైనా నమ్ముతారా? సివిల్స్ పరీక్షలు రాసి ఐఏఎస్ కొలువు చేయాలంటే మస్తు ఓపిక ఉండాలి, బయట తిరగాలి. అవన్నీ దివ్యాంగులతో అవుతాయా? వాళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు చెప్పుర్రి నేను అడుగుతున్నా అని ఐఏఎస్ ఆఫీసరు స్మితా సబర్వాల్ ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసింది. దివ్యాంగులు పెద్ద పెద్ద కొలువులకు సరిపోరా అన్నట్టు రాసుకొచ్చింది మేడం. ఈ నడమ కండ్లు చక్కగా కనిపించాయని ఒక ఆమె దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ పరీక్షలలో పాస్ అయిందని వార్తలు వచ్చినాయి కదా. దేశమంతా గా ముచ్చట మీద పెద్ద లొల్లైతాంది కదా. గా ముచ్చటకు లింకు పెట్టి స్మితా సబర్వాల్ ఇంటర్నెట్లో గీసొంటి ముచ్చట్లు రాసిందట. అయితే దివ్యాంగులను చిన్న చూపు చూస్తుందా అని ఇప్పుడు చాలా మంది ఆమె మీద కోపానికి వస్తున్నారు. పట్నంలో సివిల్స్ చదువుకునేటోళ్లకు పాఠాలు చెప్పే బాలలతక్క స్మితా సబర్వాల్కు సవాలు కూడా ఇసిరింది. ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాక ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఇవి చెప్తున్నారనమాట. ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు అని రిజైన్ చేస్తామంటే ఇద్దరు శాతం నేను డిఫరెంట్ కేబుల్ క్యాటగిరియా ఆఫ్టర్ ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. లెటర్ కంప్లైంట్ పెట్టలేదు సార్. ఇద్దరం కలిసి సివిల్స్ పరీక్ష రాద్దాం, ఎవళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం అని పిలిచింది బాలరాతక్క. 24 గంటలల్లా మాటలు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే నిరాహార దీక్షకు ఊకుంటాం అన్నట్టు హెచ్చరికలు చేసింది. ఇంకో దిక్కు స్మితా సబర్వాల్ కామెంట్ల మీద ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతాండ్రు. కొంతమంది ఆమె దిక్కే మాట్లాడుతుంటే ఇంకింతమంది దివ్యాంగుల దిక్కు మాట్లాడుతాండ్రు. మరిగా ఆమె అన్న మాటలు వెనుకకు తీసుకుంటుందా లేదా ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి.
అరెరెరెరే ఈ వానలు చల్లగుండా మోగులకి ఏమన్నా తూటు పడ్డదా ఎట్లా రీకాం లేకుండా కొట్టబట్టే ఇక కొట్టిన కాడికి సాలు గాని జర్ర జర్ర నిమ్మలవాడు దేవుడా అని శాన దిక్కుల వానదేవునికి మొక్కుతూర్రు జనం. ఎందుకంటే వానలు జయంగా గంత ఆగం ఉన్నది. మరి ఇంతకు 2 తెలుగు రాష్ట్రాలను వానదేవుడు ఎంత ఆగం పట్టించిండు, జనం ఎంత తిప్పల పడుతుర్రో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. వారం దినాల సంధి తెంపు లేకుండా దంచుతున్న వానలకు ఖమ్మం జిల్లా గర్జన వణుకుతుంది. గుండాల మండలంలో వాగు పొంగేటొరకు పోలీసులు బందోబస్తు పెట్టి ఎవ్వళ్ళు కూడా ఇటు దిక్కు రావద్దు అన్నట్లు చెప్పిర్రట. అట్లయినా కూడా పనికని పోయిన ఆదివాసీలు గిట్ల నడుములోతు నీరల్ల వాగు దాటిర్రు. చూస్తుర్రు కదా, కాలు జారితే కంటికి కనిపించకుండా కొట్టుకుపోతాం అని బెన్కు లేకుండా ఒకలి చేతులు ఒకళ్ళు పట్టుకుని వాగు దాటుతుర్రు. పక్కపొంటుండే భద్రాచలంలో గోదారమ్మ రువ్వడి మీద ఉంది. ఇప్పటికైతే నీళ్ల మట్టం 48 అడుగులకు చేరిందట. ఇక 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరికలు చేస్తామని అంటుర్రాట. అట్లనే కింద బాజు ఉండే ఊర్ల జనాలు సోయి మీద ఉండాలి అన్నట్లు కూడా చెప్పిర్రాట. అటు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు చంద్రుపట్ల తొవ్వలున్న మరిమాకు బ్రిడ్జి మీద శీతం నీళ్లు నిలబడ్డాయి. తొవ్వల నీళ్లుండి తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అటు ఇటు వచ్చుడు పోవుడు బంద్ అయింది. మనుగూరు సింగరేణి దిక్కు పొట్టు పొట్టు వానలు పడుతుండేటొరకు బొగ్గు తోడుడు బంద్ అయింది. బొగ్గులొందలల్ల నీళ్లు నిలబడ్డాయని కార్మికులు పని బంద్ చేసిర్రట. బండ్లు కూడా ఏడియాన్నే నిలబడ్డాయి. అటు ఏపీల అనకాపల్లి జిల్లా రవాణాపల్లి డ్యామ్ కు తూటు పడ్డది. కొన్నొద్దుల సంధి గెరవీయకుండా పడుతున్న వానలకు కట్ట నాని గండిపడ్డదట. ముచ్చటేరికైన అధికారులు ఉష్కె బత్తాల మూటలేసి తూటును కూడిపోయి గ్రంజేసిర్రు. అటు ఏలూరు జిల్లా పాలకొడేరు మండలం మొగల్లో ఊళ్లే గోస్తని నదికి అర్ధమరాత్రి తూటు పడ్డది. దీంతోని తెల్లారేటొరకు చుట్టుపట్టున్న పంట పొలాలన్నీ నీళ్ళలో మునిగినాయి. అధికారులు వచ్చి పొక్కను కూడిపే పనులున్నారట. గిట్ల వానదేవుడు డే అండ్ నైట్ డ్యూటీ చేసుకుంటా వాగులు వంగిస్తుండు. పంట పొలాలను నిండా ముంచి ఊళ్ళే జనాలను కూడా కన్నమ్మ తిప్పలు పెడుతుండు. అందుకే జర్రంత ఇషారా చేసుకొని ఉండుర్రి. ఇంట్లో ఎల్లమ్మ పండుగ, మైసమ్మ పండుగ, ఇంకా మల్లన్న పండుగ అసొంటివి చేసుకుంటే మన అమ్మమ్మలో నాయనమ్మలో శిగం ఊక్కుంటే దేవుని మాటలు చెప్తుంటారు. పండుగలో ఏమన్నా ఎటమటం చేస్తే గట్ల కాదు బిడ్డ గిట్లా అని మంచి షెడ్డలు చెప్తుంటారు. అగో అట్లనే మన సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాల పండుగ కాడ కూడా అమ్మవారు రంగం చెప్తుంది. రాబోయే దినాలలో లోకం ఎట్లుండాలి, ఏం చేయాలి అని అమ్మవారు పలికిన గా పలుకులను మనం కూడా ఇందాం పార్రి. సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాల పండుగ మా జోరుగైంది. ఆయితారం నాడు షురువైన గీ పండుగ 2వ దినం నాడు అంతే జోరు మీద నడిచింది. వచ్చిన భక్తులంతా తల్లికి వడిబియ్యము క్షీర సారలతోని మొక్కులు అప్పజెప్పిర్రు. బోనాలెత్తిన భక్తులంతా జై మాంకాలమ్మ అని అంటుంటే ఆ సప్పుడుకు గుడంతా దద్దరిల్లింది. అటెంక అమ్మవారి పాయరంగల భక్తురాలు స్వర్ణల తక్క పచ్చి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్పింది. ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని. అదన్నట్లు నాకు మా సంబరంగా ఉంది. నాకు కావాల్సిన పూజలన్నీ చేస్తుర్రు. బాలికలు, యువతులు, మహిళలు గిట్ల ఎవ్వళ్ళు బోనం తెచ్చినా తీసుకుంటా. ఫికర్ చేయకూర్రి, పంటలు దండిగా వండుతాయి, అనుకున్నన్ని వానలు పడతాయి. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటుర్రు. ఆ మాత్రం కష్టపడలేరా? నా కోసం ఏం తెచ్చినా ఖుషీగా తీసుకుంటా. ఎట్లాంటి నొప్పులు రోగాలు రాకుండా ప్రజలను సల్లగా చూస్తా. నా రూపాన్ని తప్పకుండా పెంచుకుంటా, నిలబెట్టుకుంటా. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాకబడుతుర్రు అని గిట్ల స్వర్ణల తక్క భవిష్యవాణి చెప్పింది. ఇక పండుగలయ్యే గీ గొప్ప కార్యానికి అటు సర్కార్ తరఫుకెంచి మంత్రి పొన్నం సారు, సిఎస్ శాంతి కుమారి మేడం హాజరుపడ్డరు. భక్తులు కూడా శితం ఎగబడ్డరు. అయితే రంగం ఉందని అమ్మ దర్శనంను జర్రసేపు ఆపిర్రట అధికారులు. అంతకు మున్పు అంబారి ఊరేగింపు అయితే అవ్వల్దారయ్యేది. ఇక పొద్దుగా 7 గంటలకు పలహారం బండ్లు ఊరేగింపు తీస్తే సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాల జాతర ఒడుస్తుంది అన్నట్లు. మొత్తానికి అమ్మ జాతర చిన్న సన్నగా కాలేదు పొర్రి.
మా పొల్లగాళ్లను అవసరమైతే పక్క ఊరి బళ్ళకైనా దోల్తాం గాని గీ బళ్లకు మాత్రం తోలేదే లేదు అని ఖమ్మం జిల్లా మనుగూరోళ్ళు అంటుర్రు. మరి ఇంతకు ఆ బళ్ళ చదువు మంచిగా చెప్తలేరా, లేకుంటే పొల్లగాళ్లకు సరిపోను సార్లు లేరా? గివేం కాకుంటే పొల్లగాళ్లకు ఏమన్నా సౌలతులు తక్కువ పడ్డాయా? ఎందుకట్లా అంటుర్రో తెలవాలంటే ఒక్కసారి గా బడి హాలత్ను మనం కూడా చూసి రావాలి కదా. ఏదో బడి ముచ్చట చెప్తామని గీ రేకుల కొట్టం కాడికి తోలుకొచ్చిర్రేందని గరం కాకుర్రి. మీరు చూస్తున్నది బడే ఆవు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు గాంధీ బొమ్మ సెంటర్ కాడున్న ఆడిపొల్లగాండ్ల పెద్ద బడిగిది. అయితే మరి గీ బడిని ఏ జమానాల కట్టిర్రో ఏమో గాని గీ నడుమ వారం దినాల సంధి తెంపు లేకుండా పడుతున్న వానలకు బడి గోడలు నానగిల్లబడి సోమవారం పొద్దున పైకప్పు దిబుక్కున కూలిందట. నసీబ్ మంచిగుండి ఎవరికేం కాలేదట. పాత గోడలు అయ్యేటొరకు నాని నిమ్మొస్తున్నాయట. దీంతోని పొలగాండ్లు ఆడుకుంటా గోడలను దాకితే షాక్ కూడా వస్తున్నాయట. బడి చక్కదనం చూసి అయ్యవ్వలు పొలగాండ్లను బడికి తోలాలంటేనే జంకుతున్నారట. గిట్లయితే మన సర్కార్ బడి ఇక ముంగట పడ్డట్లే. చదువులకని ప్రతి బడ్జెట్ల 1000 కోట్లు తీస్తుంటారు. మరి గా పైకంతోని బళ్ళు మంచిగా గట్టియకుంటా వచ్చిన గా పైసలన్నీ ఎవల జేబులకు పోతున్నట్లు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న పాలేరు సర్కార్ పెద్ద బళ్ళే సరిపడా సార్లు లేరట. 10వ తరగతి దాకున్న గి బళ్ళే 60 మంది పొలగాండ్లుంటే అందరికీ కలిపి 4 సార్లట. గిట్లయితే మేము ఎట్లా చదువుకోవాలే, మాకు సరిపోను పంతులు కావాలే అని పొల్లగాండ్లు అలా అయ్యవ్వలతోని కలిసి బడికి తాళం పెట్టి రోడ్డు మీద జవడానికి దిగిర్రు. సార్లను ఎమ్మటే పెంచాలే, లేకుంటే బడి తాళం తీసేదే లేదన్నట్లు లొలిమోపు చేసిర్రు. ఇక బళ్ళ ముచ్చట అట్లుందా? ఈ ఇటు చూడుర్రి. ఖమ్మం జిల్లా పెనుబల్లిలా ఎంపీడీఓ ఆఫీస్ ఎట్లుందో పైన పఠారం లోన లోఠారమే అన్నట్లుంది. వానలు దండిగా పడి స్లాబులు లీక్ అయినాయి. ఈగేముంది, అండ్లకెంచి నీళ్ల ధార గారుతుంది. కుర్చీలు వేసుకునే జాగల కాల్వ వారుతుందని గిట్ల కంప్యూటర్లకు వానకోట్లు కప్పి ఒరసాటుకు పెట్టిర్రు. సజ్జ మీద మూట గట్టి పెట్టిన రికార్డులు కూడా జల్లు పడుతున్నాయట. కాగితాలు నాని ఖరాబ్ అవుతున్నాయట. మరి బయటంగా చూస్తేనేమో అబ్బో మునగాందే అన్నట్లుంది. లోపలికి పోయి చూస్తేనేమో ఉత్తబుర్రనే. అయితే వానలు రికాం లేకుండా పడుతుండేటోరకు నిమ్ము స్విచ్లకు చేరి ఇంకేమైనా కాలిపోతాయా ఎట్లా అని బుగులు పడుతుర్రు. మా ఆఫీస్ చక్కదనం చూసైనా పెద్ద అధికారులు ఏదన్నోటి చేయాలి. ఆలస్యం చేస్తే ఈడ ఒక్క సామాను కూడా చేతికి మంచిగా మిగిలేటట్లు లేదని అంటుర్రు అక్కడి అధికారులు. చూడాలి మరి ఏం చేస్తారో ఏమో. ఏ పని చేయాలన్నా అనుభవం ఉన్నోళ్లకు కొత్తోళ్లకు చాలా ఫరక్ ఉంటుంది. అందుకే ఎంతో కొంత అనుభవం ఉన్నోళ్లతో పోతేనే మనం కూడా ఓ పనోళ్ళం అవుతాం. అట్లా కాకుండా నాకు అన్నీ తెలుసులే అని ఎచ్చులకు పోతే పోయిన కాడ తిట్లు తింటాం. అగో అట్లనే ఓ కాడ 3 మూతేవాళ్ళు దొంగతనానికని పోయిర్రు. మరి పోయిన పని వేసుకుని బయట పడ్డారా, లేకుంటే ఉత్త చేతులతోనే ఊపుకుంటా వచ్చిర్రా అనేది నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే మంచిగా ఉంటుంది. చూడుర్రి. ఇప్పుడు రాడితే ఎవరున్నారు మరి ఇప్పుడు వాడు నరిమే అంటివే వాడేటివే ఎవడో అడ్డదాకులోడు పనిశాతగానోడు నా ఇంటి తలుపులు తాళాలు పగలగొట్టి అన్ని ఎత్తుకుపోయిండు. జర మీరే ఎట్లా చేసైనా పట్టుకొర్రి సారు అని ఆయన ఇంట్లో దొంగలు పడ్డట్టే చేతుల తాళం బుర్ర పట్టుకున్న గీతల అంగోని చూస్తుర్రు కదా. గీడో దొంగోడు. ఇక అసలు ముచ్చటేంటిదంటే గీ నడుమ కర్నూలు జిల్లా కొసిగిపట్నంలో దొంగతనాలు బొచ్చడైతున్నాయట. దీంతోని జనాలు కంటి నిండా నిద్రపోకుండా ఎవడు కావచ్చు వాడు దొరికితే ఈ పంత మండ చంపుతాం అన్నట్లు కాసుకొని చూస్తుర్రట. ఇక అలవాటు పడ్డ పానమాయ దొంగ బుద్ధి ఎట్లా పోతుంది? ఏహే ఎవరు కావలు కాస్తే మాకేంద్రా, మన పని మనం చేసుకోవాలి, అవతల పడాలే అని ఓ 3 దొంగలు మంచిగా పదురుకొని వెంకటేష్ అనేట ఆయన ఇంట్లకు పొద్దుపోయినాక వచ్చిన సుట్టాలో తీగని జొర్రిర్రట. అంతే అప్పటికి ఇంకా మెలకుతోనే ఉన్న వెంకటేష్ ఇంటోళ్ళు ఒకరిని అందుకుంటే ఇంకిద్దరు చేతికి దొరకకుండా తప్పించుకుపోయిర్రట. ఇక దొరికినోన్ని ఇంట్లో తోలి గిట్ల తాళం పెట్టిర్రు. ఇక వాడు సార్ నా బుద్ధి గడ్డి తిని గీ పనికి ఎగబడ్డా, జర్ర పుణ్యం ఉంటది నన్ను ఇడిచిపెట్టుర్రి అని ఎంత యాక్టింగ్ చేసి అడిగినా కూడా ఊరోళ్ళు అస్సలు ఇనలేదు. అప్పటికి జమైనోళ్ళంతా నీ గ్రం తప్పిన మోకంలో చెప్పు, ఏదైనా పని చేసుకొని బతికితే ఏమైతుందిరా, గిట్ల మంది కొంపల మీద పడకుండా దోసుకపోతానికి సిగ్గు అనిపిస్తలేదురా, ఇప్పుడు చేతికి చిక్కినాక నాకేం తెలియదు అని నాశకాలు చేస్తున్నావు నాశకాలు అని తలో దిక్కు తగిలి సొట్లు పెట్టిర్రు. ఇక ముచ్చటను పోలీసులకు ఏక చేస్తే వాళ్ళు సినిమా ఆఖర్లో వచ్చినట్లు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అని దొంగను బళ్ళకి ఎక్కించుకుపోయిర్రట.